జై బోలో గణేష్ మహారాజ్కి. రేపు వినాయక చవితి సందర్భంగా చాలామంది భక్తులు అడగడం జరుగుతుంది. పంతులు గారు, 3వ రోజు శుక్రవారం వస్తుంది, నిమజ్జనం చేయవచ్చా అని. ఇది ఆహ్నికం లెక్క కాబట్టి శుక్రవారం నిరభ్యంతరంగా నిమజ్జనం చేయవచ్చు. ఏదైనా మీకు కొంచెం గిరిగా అనిపిస్తే శుక్రవారం ఉదయం సాయంకాలం పూజ చేసి ఉద్వాసం చెప్పి శనివారం రోజు 4వ రోజు లెక్క రాదు, ఆ రోజు ఉద్వాసం చేసుకోవచ్చు. అదేవిధంగా 5వ రోజు ఆదివారం వస్తుంది, 5వ రోజు కూడా ఆక్షేపణ లేదు. కాబట్టి నిరభ్యంతరంగా మీరు 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఆహ్నికంగా పెట్టుకున్నప్పుడు వారంతో సంబంధం లేకుండా మనం నిమజ్జనం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో చూడండి, ఒక సంక్రాంతి పండుగ మంగళవారం వచ్చింది కదా అని తలంటి స్నానం చేయకుండా ఉంటామా, కొత్త వస్త్రాలు ధరించకుండా ఉంటామా? కాబట్టి ఇది కూడా అలాగే. కాబట్టి అటువంటి అపోహలు ఏమి పెట్టుకోవాకండి. నిన్న మనం చెప్పుకున్నట్టుగానే ఆ గణేశుడిని త్రికరణ శుద్ధిగా పూజ చేయండి. సిద్ధి బుద్ధిని అనుగ్రహాన్ని పొందవలసిందిగా భక్తులందరూ కూడా తెలియజేస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి.